నమస్తే. స్పిరిచువల్, మోటివేషన్, ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే పద్మిని. అక్క, హోప్నోపోనో దీని గురించి మీరు చాలా రోజుల క్రితమే పరిచయం చేస్తున్నారు. పేరు చాలా చాలా క్యూట్గా అనిపిస్తుంది. బట్ అది చేసేటటువంటి పని అమోఘమని ఆనాడే చెప్పారు. ఎంతోమంది గ్రాటిట్యూడ్ని చూపించే ప్రాసెస్లో హోప్నోపోనోని బాగా వినియోగించుకోవటం మెల్లమెల్లగా, మరి మీరు చెప్పిన తర్వాత అన్ని వైరల్ అయిపోతాయి కదా. హోప్నోపోనో కూడా వైరల్ అయింది. బయట కూడా చాలా మంది చెప్తున్నారు, అంటే దాని గురించి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చెప్తున్నారు, విచ్ ఇస్ వెరీ హ్యాపీ. సరే, అయితే ఈ హోప్నోపోనోని ఓన్లీ గ్రాటిట్యూడ్ చూపించడం కోసమేనా, లేకపోతే మనీని అట్రాక్ట్ చేయడం కోసం కూడా హోప్నోపోనోని వినియోగించుకోవచ్చాక? హోప్నోపోనోని అంటే మనీకి చేసుకోవచ్చు. ఇంకోటి యాక్చువల్గా ఏంటంటే చాలా వివిధ రకాలైన మనం అంటే సమస్యలు తీర్చుకోలేకపోతున్నాం. అంటే పాస్ట్ లైఫ్ ప్రాబ్లమ్స్ ఏవో ఉన్నాయి, మీరు ఏదో క్రితం జన్మలో మీరు తప్పు చేస్తున్నారండి, అందుకే ఈ జన్మలో అనుభవిస్తున్నారు అని చెప్పి మనం జాతక చక్రాలు చూసి కూడా చెప్పగలుగుతాం. ఆస్ట్రాలజీలో కూడా ఉంటుంది. ఎట్లా అయితే మనకి కార్మిక్ పనిష్మెంట్ నెంబర్ 29 అని అంటామో, అలానే జాతక చక్రం చూసి కూడా పితృదోషాలు ఉన్నాయనో, లేకపోతే సర్పదోషం ఉంది అనో, లేకపోతే కృతం జన్మలో ఉన్నాయనో ఇలాంటివి ఉంటాయి. అప్పుడు ఏదైనా ఇంకా అంతకు మించి చూయించుకోవడం మాత్రమే చేయగలము, అంతకు మించి ఇంకా మేము ముందుకు వెళ్ళి ఏం చేయలేము అని అనుకున్నప్పుడు, మనం ఏదైనా పాపం చేసినప్పుడో తప్పు చేసినప్పుడో ఖచ్చితంగా ప్రకృతి ఖచ్చితంగా నోట్ చేస్తుంది. చిత్రగుప్తుడి రూపంలో చిత్రంగా చాలా గుప్తంగా దాస్తుంది, చిత్రంగా రికార్డ్ చేస్తుంది. అదే చిత్రగుప్తుడు. అంతే, అవునా? ఖచ్చితంగా అనుభవింపజేస్తుంది. డెఫినెట్ గా సైకిల్ తిరుగుతుంది. అయితే అప్పుడు మనం ఏం చేయాలి? ప్రకృతికే మనం సారీ చెప్పి ఎలా అయినా సరే నన్ను క్షమించమని అడగాలి. ప్రకృతి చాలా తొందరగా, ఎంత తొందరగా కోపం వస్తుందో ప్రకృతికి, అంత తొందరగా కూడా అయ్యో పాపం అని క్షమించే గుణం కూడా ఉంది ప్రకృతికి అనమాట. తొందరగా కర్మని పరిపక్వం చేసేసి మనకి తొందరగా వెలుగు అనేది, దారి అనేది చూపిస్తుంది. కాబట్టి మీరు హోప్నోపోనోకి దేనికి వాడుకోవచ్చో చెప్తాను. ఫస్ట్ ఆర్థిక ఇబ్బందులకి, అలానే పూర్వజన్మ పాపాలు ఏమన్నా ఉన్నాయా అనడానికి, జాతక దోషాలు ఏమన్నా ఉన్నాయా, క్రితం మీరు ఎవరినన్నా బాధ పెట్టారా. ఇప్పుడు ఒకళ్ళ ఇంట్లో నేను చూశాను, డివోర్స్ అవుతుంది అనమాట. డివోర్స్ అవుతూ ఉంటే అయ్యో ఎందుకు అవుతుంది అని ఎన్ని రెమెడీస్ చెప్పినా కూడా వాళ్ళకి అవ్వట్లేదు. వాళ్ళకి అవ్వనప్పుడు ఆ ఇంట్లో వాళ్ళ ఆ పిల్ల ఆడపడుచుకి 2 years బిఫోర్ డివోర్స్ అవుతుంటే వీళ్ళు చూస్తూ ఉన్నారనమాట, ఏం మాట్లాడకుండా, మనకే హెల్ప్ చేయకుండా, ఏం మాట్లాడకు నువ్వు అని వాళ్ళ అమ్మాయికి కూడా చెప్పి. అమ్మాయి అయితే ఉదయం అవుతుంది కదా, ఆ పర్టికులర్ పిల్లలు ఒకే ఏజ్ వాళ్ళు ఉంటారు, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు ఏమైనా సర్దుకోగలిగేవారేమో. ఈ అమ్మాయి చెప్తా అంటే కూడా నీకెందుకు, నువ్వు ఊరుకో, వాళ్ళ పని వాళ్ళని చేసుకొని అని చెప్పడము. తర్వాత 2 years తర్వాత మళ్ళీ అదే పరిస్థితి ఈ అమ్మాయికి రావడము. ఏం స్విచ్ వర్డ్స్ ఇచ్చినా, ఏం పూజ చెప్పినా కూడా అది అవ్వకపోవడము, ఇలాంటివన్నీ మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎవరికైనా మన మాట సహాయం అందించాలన్నప్పుడు అందించండి. అలా ఏమన్నా చేసినవి కూడా అంటే ఒక్క 1 or 2 years బిఫోర్ అండి, అనుకోకుండా మేము ఇది చేయాల్సి వచ్చింది అని జంట విడిపోతూ ఉంటే కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయకుండా వాళ్ళని ఎంకరేజ్ చేయడం కూడా తప్పే, అవునా? సో ఇట్లాంటివన్నీ కూడా ఈ హోప్నోపోనో నుంచి మనం. కానీ అంత ఇన్స్టెంట్గా ఉంటాయక్క. ఇప్పుడు మనం తప్పు చేస్తున్నాము, ఇప్పుడు వాళ్ళకి హెల్ప్ చేయట్లేదు, ఆ పర్టికులర్ టైంలో మనకు తెలిసిన నాలెడ్జ్ మనం చెప్పట్లేదు, అంత ఇన్స్టెంట్గా ఇస్తుందా రిజల్ట్? దేవుడు కూడా ఈ మధ్య కాలంలో ఎక్కడ దాచేయడానికి ఆయన దగ్గర కూడా ఇంకేమి ఇది లేదేమో, కంప్లీట్ చేసేసుకోండి అని చెప్తాడు. ఆయన కూడా కలియుగం ఫార్మాట్లోకి వచ్చేసారు. ఎందుకంటే నేను చాలా చూస్తున్నాను పద్మిని. ఒకళ్ళు నన్ను క్వశ్చన్ చేశారు, అంటే అమ్మ సంతకం చేసేసింది కదా, తెలియకుండా సంతకం చేసేసింది కదా, అట్లా ఇట్లా సాయం చేసింది మీ అమ్మ, మీ అమ్మకి బుద్ధి లేదా, చదువుకోలేదా, మీ అమ్మ కాస్త కూస్తో చదువుకుంది కదా అని. వాళ్ళు కూడా అలానే సిగ్నేచర్ పెట్టారు. అన్నవాళ్ళు కూడా అలానే కోల్పోయారు. ఒక 5-6 years తేడా. ఇంకా మా అమ్మ అన్న పాపం తెలియని వాళ్ళ గురించి తెలియక చేసింది సంతకం.
తెలియని వాళ్ళ దగ్గర మోసపోయింది, వాళ్ళ ఇంట్లో వాళ్ళ దగ్గర తెలిసి చేసి మోసపోయారు. ఇంకా ఇంకా నెక్స్ట్ లెవెల్ అన్నమాట పనిష్మెంట్. నేను కొన్ని చూశాను. అట్లా అలా అన్న వెంటనే అయిపోయిన పనులు చాలా చూసాను నేను. సో మనకెందుకు అని అనుకోవద్దు. ఇంకొకటి, ఎవరైనా ఇబ్బంది పడితే వాళ్ళు అలా అప్పులు చేసుకున్నారు, ఇబ్బంది పడ్డారు, వాళ్ళు అలా బంగారం తాకట్టు పెట్టుకున్నారు, తిన్నారు, ఇలాంటి మాటలు మాట్లాడద్దు. వాళ్ళు ఏమన్నా వేస్ట్ చేసుకొని కుదిరితే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయి. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఏమని, మేడం అర్జెంట్ అపాయింట్మెంట్ ఉందనుకో, నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామా, ఎందుకమ్మా, దేనికి అర్జెన్సీ ఏంటి అని అడుగుతా. అది దానిలో అర్జెన్సీ ఏముందమ్మా, ఒక 10 రోజులు ఆగండి, తప్పేమీ లేదు, నేను నెమ్మదిగా 10 days మీరు ఓపిక పట్టండి అని చెప్తా. ఒకవేళ అర్జెన్సీ అనుకో, సరేనమ్మా అని ఒప్పుకుంటా. మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి అట్లా వాళ్ళకి, అవునా కదా. ఎక్కడ వేస్ట్ చేయొద్దు అని చెప్పాలి. అంతేగాని వాళ్ళు వేస్ట్ చేస్తూ ఉంటే వాళ్ళకి తెలియకుండా వాళ్ళ వెనకాల మనం మాట్లాడుకున్నాం అనుకో, రేపు పొద్దున మనం కూడా అదే పరిస్థితిలో ఉంటాం. అయితే మరి ఇప్పుడు మనీని అట్రాక్ట్ చేయడం కోసం లేకపోతే ఈ హోపోనోపోని ఎలా యూటిలైజ్ చేసుకోవచ్చు? ఇలా యూటిలైజ్ చేయాలి అని అంటే చిన్న వర్డ్ ఒకటి యాడ్ చేస్తే చాలు. ఏమని, మనం ముందు హోపోనోపోనో ప్రేయర్ ఏంటి అనేది చూసుకుందాం. ఎందుకంటే ఫస్ట్ చేసేవాళ్ళు ఎలా చేయాలి అనేది వాళ్ళు తెలుసుకోవాలి కాబట్టి. ఏంటంటే, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, ఐ లవ్ యూ, ఐ థ్యాంక్ యూ. ఇది హోపోనోపోనో 4 sentences. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, ఐ లవ్ యూ, ఐ థ్యాంక్ యూ. దీనికి ఆర్థిక ఇబ్బందులు విపరీతంగా ఉన్నాయి మనకి. అసలు ఎక్కడ కూడా డబ్బు అనేది పుట్టట్లేదు, జాబ్ రావట్లేదు, ఏం చేసినా కూడా అప్పు తీరట్లేదు, ఇలాంటివన్నీ ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వట్లేదు అని అంటే, డియర్ మనీ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, ఐ లవ్ యూ, ఐ థ్యాంక్ యూ. ఎక్కడైనా ఎవరమైనా నన్ను క్షమించండి, నేను చాలా తప్పు చేశాను, పొరపాటు చేశాను, నన్ను క్షమించండి, మీరంటే నాకు చాలా ఇష్టం, నాకు గౌరవం, ఇలా క్షమించినందుకు నేను ఎప్పుడు కూడా కృతజ్ఞతగా ఉంటాను అంటే ఎవ్వరి మాట వినకుండా ఉంటారు, అవునా కదా. ఎలాంటి వాళ్ళైనా కరిగిపోతారు. కాబట్టి అయితే చేసిన మిస్టేక్, ఆర్థిక పరంగా మీరు ఎలాంటి మిస్టేక్స్ చేశారో ఒక్కసారి మీరు చూసుకొని అలాంటివి మేము చెయ్యము అని నిర్ధారించుకోండి. పిల్లలకి కూడా నేర్పించండి. లేదు, ఇలా మనం ఖర్చు పెట్టకూడదు, ఇలా మనం చెయ్యకూడదు అనేది నేర్పించండి తప్పకుండా. అలాంటప్పుడు ఎటువంటి పరిస్థితుల్లోనూ మీకు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఈ ప్రేయర్ మీరు ఖచ్చితంగా 21 days చేయండి, లేకపోతే 43 days చేయండి. అడగండి, మాకు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోవాలి అని చెప్పి అడగండి. ఎలా ప్రేయర్ ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి? డియర్ మనీ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, ఐ లవ్ యూ, ఐ థ్యాంక్ యూ. ఇదే ప్రేయర్. అదే ఇప్పుడు పొద్దున్న రాత్రి నైట్ చేస్తే చాలా మంచిది. ఎందుకో కానీ నాకు అనిపిస్తుంది, నేచర్ మార్నింగ్ 6 లోపు చాలా యాక్టివ్గా ఉంటుంది, నైట్ ప్రశాంతంగా ఉంటుంది, ప్రశాంతంగా వింటుంది అనిపిస్తుంది నాకు రాత్రిపూట. అందుకే నేను చెక్ రెమెడీస్ అవి కూడా నైట్ చేయండి అని చెప్తా. మీరు ఎప్పుడైనా బాల్కనీలోకి ఈవినింగ్ 6కి నుంచో, అలాగే లేదు అంటే కనుక సాయంత్రం 6కి నుంచో, డిఫరెన్స్ నీకు అర్థమవుతుంది. ఈవినింగ్ 6కి అంతా రెడీ చేసుకుంటున్నట్టుగా, ఇంకా పనులు ఉన్నాయి మనం ముందుకు వెళ్ళిపోదాము అనే దాంట్లో ఫాస్ట్గా అయిపోతున్నట్టుగా ఉంటుంది. కానీ ఈవినింగ్ 6 ఎప్పుడైతే నువ్వు బాల్కనీలో నుంచొని ప్రశాంతంగా నుంచుంటే, ప్రతి చెట్టు, ప్రతి ఏదైనా కానీ రిలాక్స్డ్ ఉండి మన మాట వింటోంది అని అనిపిస్తుంది. మీరు ఏదైనా ఇట్లా ఈ ప్రేయర్ చేసేటప్పుడు ఇంటి దగ్గర ఏమైనా పెద్ద చెట్లు ఉంటే కనుక ఆ చెట్టుకు చెప్పండి. ఏ చెట్టు అయినా పర్వాలేదు, సాక్షిభూతురాలు అవుతుందా ఆ వృక్షం అనేది. జస్ట్ ఒకేసారి అక్క, ఇప్పుడు మీరు చెప్పిన ఈ 4 sentences ఏవైతే ఉన్నాయో 11 times 21 times అనుకోండి. ఎక్కువ సార్లు అనుకుంటే మరి మంచిదే కదా. ఇంకా 21 times అనుకోండి, 21 days అనుకోండి. లేదు ఇంకొంచెం ఎక్కువ చేస్తున్నామంటే 21 times 43 days కూడా అనుకోవచ్చు. ఇప్పుడు పిల్లలు వచ్చి ప్లీజ్ 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 అమ్మ ప్లీజ్ అని అంటే ఎట్లా కరిగిపోతాం మనం. కాబట్టి నెంబర్ మీద దృష్టి పెట్టకండి, ఒక 5 minutes అలారం పెట్టుకొని చేసుకోండి. ఎక్కువ సార్లు అనుకుంటే తప్పేమీ లేదు, తప్పకుండా పని అవుతుంది. మీరు తప్పకుండా పని అయిన వాళ్ళు మనకి చెప్తారు, చూడి పని అయింది మాకు అని చెప్పి. బ్యూటిఫుల్. అలా అయిన వాళ్ళు ఖచ్చితంగా ఈ ఎపిసోడ్లోనే కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మీ కమెంట్స్ని పెట్టండి. అద్భుతం అక్క. అంటే గ్రాటిట్యూడ్ చూపించడం ఒకటి, సారీ కూడా ఖచ్చితంగా చెప్పాలి, తప్పు చేశాము అన్న ఫీలింగ్ అన్నప్పుడు. అలాగే ఆర్థికపరమైన ఇబ్బందులు వస్తున్నాయంటే క్రమశిక్షణ లేకపోవటం వన్ ఆఫ్ ద రీజన్స్.
ఆ. కదా ఎలా ఒక్కొక్కసారి అవుట్ ఆఫ్ ఇన్నోసెన్స్ కూడా ఆ ఇబ్బందులు వస్తూ ఉంటాయి అవును. కాబట్టి Definitely. హోపోనోపోనీని ఆశ్రయించి ఖచ్చితంగా మన వాళ్ళ ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా చక్కటి విషయాన్ని మాకు తెలియజేశారక్క. అలాగే ఇందులోనే హోపోనోపోనీని ఇంకా వేరే వేరే సమస్యల్లో కూడా మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు అన్నారు కదా. చెప్దాం, దాని అవి గురించి కూడా next. తప్పకుండా చెప్తాం. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. నమస్తే.